ఫ్రెండ్స్, కపట వ్యక్తులు దుష్ట వ్యక్తుల కంటే ఒక క్రూర మృగమే చాలా నయమని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. ఎందుకంటే క్రూర మృగం శరీరాన్ని మాత్రమే గాయపరచగలదు, కానీ ఒక కపట వ్యక్తి దుష్ట స్నేహితుడు లేదా మనం బాగా నమ్మకం పెట్టుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తే మన మనసు గాయపడటమే కాకుండా మన మీద మనకే అసహ్యం వేస్తుంది. జీవితం మీద, ఈ ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది. ఎవరైతే అందరినీ గుడ్డిగా నమ్ముతారో వాళ్ళే ఎక్కువ మోసపోతూ ఉంటారు. మోసం చేయడం, మోసపోవడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోతుంది. అవతలి వాళ్ళు మోసం చేస్తే మనకు తెలుస్తుంది, కానీ కొన్ని సంవత్సరాల నుండి మనల్ని మనం మోసం చేసుకుంటూ వస్తున్నాం. మనకు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక మనకి మనం సర్ది చెప్పుకుంటూ ఆ ప్రపంచంలోనే ఉండిపోతున్నాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మోసం, నమ్మక ద్రోహం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా బయటపడాలి, అలాగే మోసం చేసే, అబద్ధాలు చెప్పే వాళ్ళల్లో కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాం. కోపంగా ఉన్న ఒక యువకుడు కొండ మీద నుండి దూకి చనిపోవటానికి వెళ్తాడు. కొండ మీదకు చేరుకున్నాక అతను గట్టిగా, ఈ ప్రపంచం చాలా చెడ్డది, ఇక్కడ అందరూ మోసగాళ్లే, ఎందుకు మనుషులంతా ఇంత స్వార్థపరులు, నేను బ్రతికి ప్రయోజనం ఏముంది అని అరుస్తూ ఉంటాడు. అక్కడే పక్కన ఒక బౌద్ధ గురువు కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మాటలు విన్న ఆ బౌద్ధ గురువు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చినట్టున్నాడని గ్రహించి ఆ గురువు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఏమైంది, ఇక్కడ నుండి మార్గం కనిపించడం లేదా ఏంటి అని అడుగుతాడు. ఆ వ్యక్తి, ఇక్కడ దారి ఎక్కడుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఇక్కడికి నుండి దూకి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను అంటాడు. ఆ బౌద్ధ గురువు, అందరూ ఒకరోజు చనిపోవాల్సిందే, కానీ నువ్వెందుకు ఇంత త్వరగా అని అడుగుతాడు. ఆ వ్యక్తి, నాకు ఈ ప్రపంచంలో బ్రతికే హక్కు లేదు, ఇక్కడ అందరూ మోసగాళ్లే, అందరూ స్వార్థపరులే, నా సొంత తమ్ముడే నన్ను మోసం చేశాడు, నా మిత్రులు మోసం చేశారు, ఆఖరికి ఈరోజు నా భార్య కూడా నన్ను మోసం చేసింది, నేను చనిపోవడమే మంచిది అని ఏడుస్తాడు. ఆ బౌద్ధ గురువు, అవును, ఇంతకీ నువ్వు నిస్వార్థుడివేనా, నువ్వు నమ్మకస్తుడివేనా అని అడుగుతాడు. ఆ వ్యక్తి, నేను చాలా నమ్మకస్తుడిని, ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ నమ్మకద్రోహం చేయలేదు, కావాలైతే మా ఊర్లో వెళ్ళి అడుగు, అందరూ నా మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు అని అంటాడు. ఆ బౌద్ధ గురువు, అయినా సరే నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు నాకు నిరూపించు అని అంటాడు ఆ వ్యక్తి. మీకు నమ్మకం కలగాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. బౌద్ధ గురువు, నువ్వు ఒక నమ్మకస్తుడివి, నిస్వార్థుడివి అని నేను నమ్మాలి అంటే నువ్వు నా ఆశ్రమంలో 1 సంవత్సరం పాటు ఉండాలి, అప్పుడే నేను నీ గురించి తెలుసుకోగలను అని అంటాడు. ఆ వ్యక్తి, సరే, నేను మీతో ఆశ్రమంలో ఉండి నిరూపించుకుంటాను అంటాడు. ఆ బౌద్ధ గురువు వ్యక్తిని తనతో పాటు ఆశ్రమానికి తీసుకెళ్ళి అతన్ని తన శిష్యుల్లా చేసుకుంటాడు. ఆ మరుసటి రోజు గురువు ఆ వ్యక్తిని పిలిచి, నాకు నీ మీద నమ్మకం లేదు, అయినా కానీ నువ్వు వెళ్ళి ఊరిలో భిక్షమడిగి తీసుకురా, నేను ఈలోపు మిగిలిన శిష్యులకు జ్ఞానం ఇస్తాను అని అంటాడు. దీనికి ముందు ఎప్పుడూ ఆ వ్యక్తి భిక్షం అడిగినదే లేదు. ఆ వ్యక్తిని నోటి నుండి భిక్షం అనే మాట కూడా రావట్లేదు. అతని అహంకారం అతని చేత భిక్షం అడగనివ్వట్లేదు. కానీ అతనికి మనలో గురువుని తప్పు అని నిరూపించాలి అనే భావం అతని చేత భిక్షం అడిగేలా చేస్తుంది. ఆ వ్యక్తి భిక్షం తీసుకొని గురువు దగ్గరకు వెళ్తాడు. గురువు ఆ వ్యక్తితో, నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు కొంచెం నమ్మకస్తుల్లాగే ఉన్నావు, నువ్వు నేను అనుకున్నది తప్పు అని నిరూపిస్తున్నావు అని, సరే పద, నీకు నా గుడిసెలో ఒకటి చూపిస్తాను అని గుడిసెలోకి తీసుకెళ్తాడు. ఆ గుడిసెలో లోపల పైన ఒక కుండ వేలాడుతూ ఉంటుంది. ఆ గురువు ఆ కుండను చూపిస్తూ వ్యక్తితో, ఆ కుండ చూసావా, అందులో విషం ఉంది, అది మామూలు విషం కాదు, ఎవరికైనా పెట్టావంటే వాళ్ళు నెమ్మదిగా నెమ్మదిగా ప్రాణాలు వదిలేస్తారు, ఎందుకు చనిపోయారో కూడా తెలియదు అంటాడు. ఆ వ్యక్తి, అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. గురువు, నువ్వు పొరపాటున తెలియక దాన్ని తింటావేమో అని ముందుగానే హెచ్చరిస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఒకరోజు గురువు తన శిష్యులతో కలిసి అడవిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడే కొంతమంది దొంగల ముఠా వాళ్ళపై దాడి చేస్తారు. దానితో శిష్యులు ఎవరికి వారు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తారు, కానీ వయసు పైబడ్డంతో ఆ గురువు పరిగెత్తకపోతాడు. అప్పుడే ఆ వ్యక్తి గమనించి గురువును ఆ దొంగల నుండి కాపాడి ఆశ్రమంకి సురక్షితంగా తీసుకెళ్తాడు. ఆశ్రమానికి రాగానే గురువు ఆ వ్యక్తితో,
నాకు అందరికంటే నమ్మకస్తుడివి నువ్వే అని ఆ వ్యక్తిని ప్రశంసిస్తాడు. నాకు నీ మీద ఇప్పుడు పూర్తి నమ్మకం కలిగింది అంటాడు. ఆ తర్వాత రోజు నుండి గురువు ప్రతిరోజు ఆ శిష్యుణ్ణి కలిసినప్పుడు ఒక మాట అనేవాడు, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అని. ఆ శిష్యుని మీద ఆ గురువుకు నెమ్మదిగా నమ్మకం పెరిగిపోయింది. ఎంత నమ్మకం అంటే, ఒకసారి ఆ శిష్యుణ్ణి గురువు తన వద్దకు పిలిచి, నాకు కొడుకులు ఎవ్వరూ లేరు, కానీ నువ్వు నాకు కొడుకు లాంటివి, అందుకే నా తర్వాత నీ ఆశ్రమ బాధ్యతలు నీకే అప్పగించాలి అనుకుంటున్నాను అనేంతప్పుడు శిష్యుడు, మీ కోరిక ఇదే అయితే నేను మీ సంతోషం కోసం ఈ బాధ్యతను కూడా తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత గురువు అనారోగ్యం పాలవుతాడు. శిష్యులందరినీ పిలిచి, నా తరువాత ఈ బాధ్యతలన్నీ నాకు ఎంతో నమ్మకస్తుడైన ఈ శిష్యునికి అప్పగిస్తున్నాను అని ప్రకటిస్తాడు. అప్పటి నుండి శిష్యుడు ఎప్పుడు గురువు చనిపోతే ఆశ్రమాన్ని కబ్జా చేద్దామా అనే ఆలోచనలో పడిపోతాడు. ఆ రోజు గురువు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. గురువు ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతూ ఉంటుంది. ఆ శిష్యుడు ఆందోళన చెందుతాడు. ఇదేంటి ఇలా జరుగుతుంది, నా ఆశ అడే ఆశగా మిగిలేట్టుందే అని చింతిస్తూ ఏం చేస్తే గురువు ప్రాణాలు పోతాయి అని ఆలోచించడం మొదలు పెడతాడు. గురువుని నీళ్ళలో తోసి చంపేద్దామని అనుకుంటాడు. కానీ గురువుకి ఈత వచ్చి కదా అని గుర్తొచ్చి ఆగిపోతాడు. గొంతు నులిమి చంపేద్దామా, అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు కదా అనుకుంటాడు. కానీ ఏదైనా తేడా జరిగితే మొదటికే మోసం వస్తుంది అని ఆలోచించి, అసలు నా మీద ఎటువంటి అనుమానం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే అతనికి గుడిసెలో కుండలో ఉన్న విషయం గురించి గురువు చెప్పింది గుర్తొస్తుంది. వెంటనే ఆ విషయాన్ని దొంగచాటుగా తీసుకుని వచ్చి గురువుకి భోజనంలో కలిపి ఇస్తాడు. గురువు భోజనం చేసి నిద్రపోవటానికి గుడిసెలోకి వెళ్తాడు. తెల్లారిపోతుంది. అందరూ మేల్కొంటారు. కానీ గురువు నిద్రలేవరు. శిష్యులు గుడిసెలోకి వెళ్ళి చూస్తే గురువు చనిపోయి ఉంటాడు. ఆ విషయం తెలిసిన శిష్యుడు మనసులోని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఆ క్షణం నుండి ఆ శిష్యుడు ఆశ్రమం బాధ్యతలు తీసుకోవడం మొదలుపెట్టేస్తాడు. చాలా కాలం నుండి అదే ఆశ్రమంలో ఉండే ఇంకో శిష్యుడు ఇదంతా కామ్గా గమనిస్తూ ఉంటాడు. అతను వెంటనే వెళ్ళి తన గుడిసెలో నుండి ఒక ఔషధాన్ని తీసుకొచ్చి గురువుకి తాగిస్తాడు. కొంచెం సేపు తర్వాత గురువు స్పృహలోకి వస్తాడు. ఇదంతా చూసి ఆ శిష్యుణ్ణి చాలా భయం వేస్తుంది. గురువు శిష్యులందరినీ తమ తమ పనుల్లోకి పంపించేసి ఆ శిష్యుణ్ణి మాత్రం తన దగ్గరకు పిలిచి, ఇప్పుడు చెప్పు, ఇప్పటికీ నువ్వు నమ్మకస్తుడివేనా? నువ్వు నన్ను మోసం చేయలేదా? నువ్వు స్వార్థపరుడివి కాదా అని అడుగుతాడు ఆ శిష్యుడు. గురువు పాదాల మీద పడి, నన్ను క్షమించండి గురూజీ, నాకు తెలియకుండానే ఈ తప్పు నాతో జరిగిపోయింది. ఇంతకుముందు ఎప్పుడూ నేను ఇలా చేయలేదు. అందరూ నన్ను మోసం చేసేవాళ్లే, కానీ ఈరోజు నాకు ఏమైందో తెలీదు. నేను మీకు నమ్మకద్రోహం చేశాను అంటాడు. అప్పుడు గురువు, నువ్వు నన్ను మోసం చేయనే లేవు, ఎందుకంటే అసలు నేను నిన్ను నమ్మలేదు కాబట్టి. నిన్నే కాదు, నేను నా కళ్ళతో చూసిన వారిని తప్ప ఎవరినీ నమ్మను. నాకు నీలో దురాశ కనిపించింది. చెప్పాలంటే నీకు అలా కనిపించేలా చేసింది నేనే. ఎందుకంటే ఒక మనిషి ఎవరితో అయినా నమ్మకద్రోహం చేయడానికి 3 కారణాలుంటాయి. అందులో 1 స్వార్థం, 2 దురాశ, 3 ఈర్ష్య. ఆ శిష్యుడు గురువుతో, నేను వీటి నుండి ఎలా విముక్తి పొందగలను అని అడుగుతాడు. గురువు, నిన్ను నువ్వు చదువు, నీ గురించి నువ్వు తెలుసుకో, నీ లోపల నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. మనిషిలో చాలా సామర్థ్యం ఉంటుంది. ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు. తనని తాను ఎలా అయినా మార్చుకోగలడు. నీలో ఎప్పుడైనా ఏదైనా మార్పు వస్తే నీ లోపల గమనించు. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఈ మార్పు మంచిదా కాదా అని తెలుసుకోవటానికి ప్రయత్నించు. గురువు మాటలు విని ఆ శిష్యుడు గురువు పాదాల మీద పడి, నేను మీ శిష్యుల్లానే ఉండిపోవాలి అనుకుంటున్నాను. మీ దగ్గర ఉండి అసలు నేను ఎవరు, నేనేంటి, నేను ఎందుకు ఇలా మారిపోతాను అని వీటి జ్ఞానం తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. బౌద్ధ గురువు, అసలు మనిషి మోసం ఎప్పుడు చేస్తాడు అంటే, నేను చేసేది ఎవరు చూడట్లేదలే,
ఇది ఎవరికీ తెలియదు, నేను చేసేది రైట్ అనుకుని అజ్ఞానంలో మోసం చేస్తాడు. ఒకవేళ దొరికిపోయినా కూడా దాని నుండి తప్పించుకోవడానికి నాకు ఈ మార్గం తప్ప ఇంకేమీ లేదు, తోచలేదు, నాకు తెలియక చేశాను, ఇలా జరుగుతుంది అనుకోలేదు, ఇలా వేరే వేరే కారణాలతో కప్పిపుచ్చుకుంటారు. కానీ నిజానికి ప్రతి మోసం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. మనిషి కావాలి అని అన్నీ తెలిసినా తన స్వార్థం కోసమే చేస్తాడు. గురువు శిష్యుని కళ్ళల్లోకి చూస్తూ మనం ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తే ఆ వ్యక్తి లోపల నుండి పూర్తిగా నశించిపోతాడు, ఒంటరివాడైపోతాడు, ఇక వేరే ఎవరిని నమ్మలేని స్థితిలోకి వచ్చేస్తాడు. ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది, తట్టుకోలేకపోతాడు. కాబట్టి నిన్ను ఎవరు మోసం చేయకూడదు అనుకుంటే నీ కళ్ళు, చెవులు, మైండ్ ఎప్పుడూ తెరిచి ఉంచు. అవతలి వాళ్ళను నమ్ము, కానీ వాళ్ళు నిన్ను స్వార్థంతో వాడుకునేంత నమ్మొద్దు. నీకు సంబంధించిన ముఖ్య కార్యాలను నియంత్రించే హక్కు నీ వద్దనే పెట్టుకో. నీ జీవితాన్ని అవతలి వాళ్ళ చేతుల్లో పెట్టద్దు. అలాగే అప్పుడప్పుడు నిన్ను నువ్వు కూడా గమనించుకుంటూ ఉండు. నిన్ను ఎలా అయితే అవతలి వాళ్ళు మోసం చేయకూడదు అనుకుంటున్నావో అలా నువ్వు ఎవరినైనా మోసం చేస్తున్నావేమో గమనించుకో. అయినా సరే నిన్ను ఎవరైనా మోసం చేస్తే బాధపడకు, ఎందుకంటే ప్రతి మోసం మనిషికి ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది. అంతేకాకుండా మోసపోయిన తర్వాత మనిషి ముందు కంటే ఎక్కువ చలాకీగా, తెలివిగా తయారవుతాడు. ఒకసారి మోసపోయినందుకు నీ జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన పని లేదు. దీన్ని ఒక పాఠంగా నేర్చుకొని ముందుకు సాగిపో.